ఓకే, చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఏం చెప్తారు? అంతిమంగా ఈశ్వరాచారి ఆత్మహత్య ఇది హత్య కాదు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు లేదంటే కాంగ్రెస్ పార్టీ చేయించినటువంటి హత్య అని విపక్షాలన్నీ ఆ నెపాన్ని మొత్తం ఈ వ్యవహారాన్ని మీ మీద నెడుతున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు? విపక్షాలంటే ఎవరు? భారతీయ జనతా పార్టీ అదే చెప్తుందా? భారతీయ జనతా పార్టీ కూడా అదే భారతీయ. మరి ఎవరు చేయాలి బిల్లు? మీరు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన ప్రక్రియలో ఏమైనా పొరపాటు చేసినా చెప్పండి. అసలు ఈ రోజు ఇంత పెద్ద చిత్తశుద్ధి లోపం ఉంది అంటున్నారు కదా చరణ్ గారు. చిత్తశుద్ధి లోపం ఉంది. ఎవరి చిత్తశుద్ధి లోపం ఉంది? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి చేశారు? మరి ఎట్లా ఎరవెల్లి దయాకరావు తెలంగాణ ఉద్యమం ఉన్నామా? చెప్పు. మరి శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమం ఉన్నాడు, సబితింద్ర తెలంగాణ ఉద్యమం నాది. మీరు చేస్తే సంవత్సరాలు వేరే వాళ్ళు చేస్తే విచారం నాది. బీఆర్ఎస్ పార్టీ లేదా నోటికి ఏదోస్తుంది మాట్లాడు. మీరున్నారు మరి మీరేదో తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. మధ్యలో పావనిగౌడ్ గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. పావనిగౌడ్ గారు క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. పావనిగౌడ్ గారు ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. వెంటనే నేను మీకు అవకాశం ఇస్తా. పావనిగౌడ్ గారు ప్లీజ్ కౌంటర్ వద్దు. కంటిన్యూ చరణ్ గారు. మీరు మాట్లాడి మేము మాట్లాడుతూ ఓపుకుంటా లీడర్ అంటే వచ్చిన అనుకున్నాం. అట్లా ముందు వచ్చి మాట్లాడంటే మీరు మాట్లాడుతూ మేము వినలే, అందరు వింటలేరు. మధ్యలో అరే ఆపండి, మళ్ళీ రావద్దు. మీరు విజ్ఞత ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చిన నోటికేది ఈ సందర్భం మాట్లాడేది. మీరు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం చెప్పండి? పాపం చనిపోయిన సందర్భంగా మాట్లాడతాం అంటే ఏదమ్మా కారకుడు ఎవరు? మీరు కాదా? మీ హరీష్ రావు కాదా? కాంగ్రెస్ పార్టీ కదా, హరీష్ రావు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం వన్ బై వన్ మాట్లాడేది కానీ ప్లీజ్. చరణ్ గారు ప్లీజ్ మాట్లాడుతుంది. మీరు ఆపాలా మేడం? దయచేసి సార్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సంబంధించి మాయావతి గారు 5 రాష్ట్రాలు కావాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి తను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పంపిన కేంద్రం. మరి ఎందుకు ఉత్తరప్రదేశ్ విడిపోలేదు? ఎందుకో విడిపోలేదు. మరి ఎందుకు విడిపోలేదు ఉత్తరప్రదేశ్? ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది కదా. తెలంగాణ రాష్ట్రంలో మీ ఎంపీల సంఖ్య ఎంత? 2 ఉంటే ఒకళ్ళు ఆల్రెడీ విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీకి వస్తే, శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో మా పార్టీ సర్వనాశనం అయిపోయినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందట. ఏంది మీరు తప్పు చేసింది? తెలంగాణ నిండా ముంచి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ పెండింగ్ పెట్టిపోయి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. ఈ ఉద్యోగాలు ఇవ్వకుండా 13 పేపర్లు లీక్ చేసి మీరు మాట్లాడతారా? మీరు బీసీల రిజర్వేషన్ 34% 23% తక్కువ చేసి మీరు అన్నాడు ఏమన్నా కులగన చేసిరా? కోర్టులో పోయిరా? లేకపోతే కేంద్రంతో ధర్నా చేసిరా? మీరేమన్నా మీరు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ. మీ పార్టీ అధ్యక్షుడు బీసా? బీఆర్ఎస్ పేరు బీసీనా? వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీనా? మా పార్టీ అధ్యక్షుడు బీసీ, మా కేంద్రంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఎస్సీ, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ ఖర్గే గారు ఉన్నారు, మా రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ఎస్సీ. మీ పార్టీ ఎవరు? మీరు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ పెద్ద మాటలు. ఇది సందర్భమా? చనిపోయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా బాధతో ఉంటే భాజపా ఇంకా రెచ్చగొట్టే ప్రసంగాలు మీరు చేస్తారా? ఏమన్నా అర్థం ఉందా? మీరు మాట్లాడే అట్లా ఎట్లా సాధించుకుందాం, ఏ విధంగా సాధించుకుందాం ఒక ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చిన ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రెచ్చగొట్టి 12,000 మంది సాగు కాలకులైన మీరు ఇప్పుడు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమకాలంతా చనిపోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందా? ఏమైనా అర్థం ఉందా? మీరు మాట్లాడే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఏమైనా పొరపాటు చేసి చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కులగన చేయలేదా? అసెంబ్లీలో బిల్లు పెట్టలేదా? ఆ బిల్లు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వలేదా? కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తున్నారు కదా చరణ్ గారు, కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తున్నారు కదా. అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకువెళ్ళలేదు? అఖిల పక్షం అలాగే పార్లమెంట్ లో ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావించట్లేదు? కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీ బీసీలకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఆయన ఎందుకు ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తట్లేదు? ఇది పూర్తిగా కేంద్రం అదుపులో ఉంది అన్నప్పుడు పోరాడాల్సింది కేంద్రం మీదే కదా. అక్కడ చిత్తశుద్ధి లోపం ఉంది అని అంటున్నారు సార్. ఇక్కడ కులగణన వివరాలు నమోదు చేసుకుని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కులగణన వివరాలు నమోదు చేసుకోకుండా బీసీల మీద ప్రేమ చూపిస్తూ బీసీ సమాజం రెచ్చగొట్టి బీసీలు సావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నది. మీరు కులగణన వివరాలు నమోదు చేసుకుని ముగ్గురు ఛాలెంజ్ సిద్ధమా? ముగ్గురు నమోదు చేసుకోలే. డికే గారు భారతీయ జనతా పార్టీ 4 కులగణన వివరాలు నమోదు చేసుకోకుండా మీరు తెలంగాణ రాష్ట్రంలో మేము బీసీ రిజర్వేషన్ మరి అసెంబ్లీ బిల్లు అయితే ఎందుకు మాట్లాడరు? మీ చేతుల్లో లేదు. మరి అమిత్ షా గారు జార్ఖండ్ మాట 50% పెంచుతా, 50% సీలింగ్ ఎత్తేస్తాను అమిత్ షా గారు జార్ఖండ్ లో మాట ఇచ్చిండు, RSS కేరళలో మాట ఇచ్చింది, నితీష్ కుమార్ బీహార్ లో ఇచ్చిండు. అదే కాకుండా మహారాష్ట్రలో సంబంధించి మరాఠవాళ్ళ రిజర్వేషన్ మిగతా వరకు వాళ్ళు ఎలక్షన్ పెట్టని చెప్పి వాళ్ళు చెప్పారు. ఒక్కరు కాదు కదా. మరి వాళ్ళ ఎందుకో భారతీయ జనతా పార్టీ మేము బీఆర్ఎస్ పార్టీ మాట్లాడదు అంటే కాంగ్రెస్ పార్టీ మేము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించినాం. మేము మాట ఇచ్చిన మాట వాస్తవమే. తెలంగాణ ఇంకోటి మా రాహుల్ గాంధీ గారు బీసీ సమాజానికి క్షమాపణ చెప్పిండండి. మేము అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు చేయాల్సిన విధంగా చేయలేకపోయినాం, మమ్మల్ని క్షమించడని చెప్పేసి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పార్లమెంటులో బయట చాలా స్పష్టంగా బీసీల గురించి మాట్లాడి క్షమాపణ చెప్పి దేశవ్యాప్తంగా ఈ రోజు బీసీల గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కదా. కులగణన చేసి అసెంబ్లీ బిల్లు పెట్టి గవర్నర్ దగ్గర పెండింగ్
ఉన్నాయి. ఇంకోటి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు చాలా స్పష్టంగా కోరి, అయ్యా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు అఖిల పక్షాన్ని తీసుకొస్తారని చెప్పి అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు. దయచేసి మీరు ఇప్పిస్తే మీ నాయకత్వం వస్తాను రెడీగా ఉన్నామని చెప్పేసి మా రేవంత్ రెడ్డి గారు, మా బట్టి విక్రమ్ గారికి చెప్తే ఇప్పుడు బండి సంజయ్ గారు అదేవిధంగా కిషన్ గారు మౌనం వహిస్తారు. మరి భారతీయ జనతా పార్టీని పల్లెత్తి మాటలు కూడా ఒట్టినే కాంగ్రెస్ పార్టీ ఒంటి కాలు రవికుమార్ గారు ఎందుకు అనుమతి అడిగి